అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు లివ్ ఫర్ లవింగ్ నేచర్. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారికి నా పేరు సంధ్య. నేను గార్డెన్కి సంబంధించిన వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇప్పుడైతే మాకు వింటర్ జరుగుతుంది కాబట్టి పెద్దగా గార్డెన్కి సంబంధించిన అప్డేట్స్ ఏమీ లేవు. కాబట్టి కుకింగ్ వీడియోస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్, కొన్ని మిక్స్డ్ వీడియోస్ చేస్తున్నాను. ఈరోజైతే 2 వెగాన్ స్నాక్స్ షేర్ చేయాలనుకున్నాను. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ రెసిపీ వచ్చి నాకు మా జర్మన్ నైబర్ నుంచి దొరికింది. తను మాకు స్వీట్స్ ఇచ్చినప్పుడు ట్రై చేసినప్పుడు ఇంట్లో అందరికీ చాలా నచ్చింది, చాలా టేస్టీగా అనిపించింది. సో మీకు కూడా షేర్ చేయాలనిపించి ఇక్కడ షేర్ చేస్తున్నాను. దీనికి 1 కప్పు బాదం తీసుకొని దాన్ని ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం క్రిస్పీ అయ్యే వరకు. తర్వాత దానికి 1 కప్పు పిస్తా, 1 కప్పు వాల్నట్, ఇవి డైరెక్ట్గా అలాగే వేసుకునేయచ్చు. 1 కప్పు డేట్స్, మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడితే కొంచెం ఎక్కువ డేట్స్ యూస్ చేసుకోండి, లేదంటే మీరు డేట్స్ బదులు బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు ఈ రెసిపీలో. 1/4 కప్ అంతా కోకావ్ పౌడర్ యూస్ చేశాను. ఇది ఫ్లేవరింగ్ ఏజెంట్, మీరు కావాలంటే దీన్ని స్కిప్ చేయొచ్చు. నాకు ఈ రెసిపీలో కోకావ్ పౌడర్ చాలా మంచిగా అనిపించింది. అన్నిటినీ కలిపి పలుకులుగా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఎవరన్నా ఫ్రెండ్స్ని కలవాలి అన్నప్పుడు, మనకి తక్కువ టైంలో ఏదన్నా తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఈ రెసిపీ చాలా హెల్ప్ అవుతుంది. అన్ని ఐటమ్స్ ఉన్నాయంటే వితిన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ అండ్ చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది, డెకరేటివ్గా కనిపిస్తుంది ఇవ్వడానికి కూడా. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలా పలుకులుగా గ్రైండ్ చేసుకున్నాక అంతా ఒక బౌల్లో తీసుకొని లడ్డూలుగా చుట్టేసుకొని దానికి గార్నిషింగ్ చేయడమే. నేను గార్నిషింగ్కి 4 ఐటమ్స్ యూస్ చేశానండి. ఒకటి వచ్చి కకావ్ పౌడరు, డెసికేటెడ్ కోకోనట్, సీసమ్ సీడ్స్, తర్వాత హెంప్ సీడ్స్. ఇది ఇలా రోల్ చేయడమే అనమాట. దాంట్లో బాల్ని మనం ఇలా చేసినప్పుడు దానికి అంతా డెకరేటివ్గా అవుతుంది, చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉండి తినాలని అనిపిస్తుంది బాగా. ఇది హెంప్ సీడ్స్ అండి. హెంప్ సీడ్స్ మీకు అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా మంచిది, హెల్దీ అని అంటారు హెంప్ సీడ్స్. తర్వాత కోకావ్ పౌడర్ తీసుకొని దాంట్లో రోల్ చేశాను. ఇదైతే చాలా టేస్టీగా రిచ్ చాక్లెటీ ఫ్లేవర్ అనిపిస్తుంది. ఇంకొకటి నేను డ్రై రోస్ట్ చేసిన సీసమ్ సీడ్స్తో కోటింగ్ చేశాను. మనకి అంతా అయిపోయాక గెటప్ చూసామంటే చాలా మనకే సర్ప్రైజ్ అవుతుంది, ఎంత డెకరేటివ్గా ఉన్నాయి అనిపిస్తుంది. ఈ ఎవరికైనా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి. సో టేస్టీగా ఉండే వేగాన్ డెజర్ట్ రెడీ. సెకండ్ రెసిపీ వచ్చి బ్లాక్ రైస్తో లడ్డు చేశానండి. బ్లాక్ రైసా అని సర్ప్రైజ్ అవ్వకండి. ఈ రైస్ వచ్చి చాలా పురాతనమైనదంట, మన పూర్వీకులు వాడేవాళ్ళంట ఈ రైసు. నేను ఈ మధ్యన ఈ రైస్ గురించి తెలుసుకున్నాను. ఇది రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ అండ్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ అంట. అండ్ విటమిన్ ఈ కంటెంట్ ఎక్కువ ఉండటంతో హెయిర్కి తర్వాత కళ్ళకి చాలా మంచిదంట. 1 కప్పు రైస్ తీసుకొని దాన్ని 2 to 3 టైమ్స్ వాష్ చేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది మంచిగా బొరుగులు ఎలాగైతే అయ్యేటప్పుడు ఇలా పఫ్ అవుతాయో అలా పఫ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అనమాట. ఆ టైంలో ఆపేసేసి దాన్ని చల్లార్చి దాన్ని మిక్సీలో తీసుకొని దానికి ఒక 10 కార్డమమ్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మంచిగా ఫైన్ పౌడర్ అయ్యే వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇది రిచ్ ఇన్ ప్రోటీన్ కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిదండి. వాళ్ళకి తగినట్లు వాళ్ళ స్వీట్ లెవెల్స్ అడ్జస్ట్ చేసి మీరు యూస్ చేయండి. నేను ఇక్కడ డేట్స్ యూస్ చేశాను. డేట్స్ బదులు ఇంకా న్యాచురల్ స్వీట్నర్స్ చాలా ఉన్నాయి మనకి అందుబాటులో. వాటిని ఏదైనా యూస్ చేసి మీరు వాళ్ళ టేస్ట్కి తగ్గట్లు అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చారంటే డైలీ వాళ్ళ డైట్లో వాళ్ళ బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నిటినీ అందించిన వాళ్ళం అవుతాము. సో రైస్ ఇలాచి కలిపి పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్లోకి ఒక 1 కప్పు డేట్స్ వేసి బాగా మిక్స్ అయ్యే వరకు బ్లెండ్ చేశాను. దాంట్లోకి 1 కప్పు ఫ్రెష్ కోకోనట్ వేసి ఇంకొకసారి బ్లెండ్ చేశాను. అప్పుడు మనకి ఫ్రెష్ కోకోనట్లోని ఆయిల్స్ బయటకు వచ్చి లడ్డు చుట్టేకి రెడీ అవుతుంది. ఆ టైంలో ఒక 1/4 కప్ అంతా పీనట్స్ వేసి కొంచెం పలుకులుగా బ్లెండ్ చేశాను అనమాట. చేశాక లడ్డూలు చుట్టేసుకొని ఎంజాయ్ చేయడమే. ఈ రెసిపీలో ఫ్రెష్ కోకోనట్ వాడడం వల్ల ఇది 3 days మాత్రమే స్టోర్ ఉంటుందండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రెఫ్రిజిరేట్ చేసుకుంటే మనం 1 week వరకు ఈ స్నాక్ని ఎంజాయ్ చేయొచ్చండి. నేను తెలుగుని బాగా మిస్ అవ్వడం వల్ల ఈ వీడియో తెలుగులో చేస్తున్నానండి. ఇది తెలుగు వారందరికీ డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ అండ్ బాయ్.